ఫ్రెండ్స్, నా పేరు సాయినిత్య. వెల్కమ్ టు టెక్ టాక్స్ బై నిత్య. ఇప్పుడు నేను మీకు పైథాన్ మీద ఫ్రీ ట్యుటోరియల్స్ ఇవ్వబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. పైథాన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం కొన్ని బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ని తెలుసుకుందాం. థింగ్స్ షుడ్ బి known in the computer. Block diagram of computer, principle of abstraction, language hierarchy. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. బ్లాక్ డయాగ్రామ్ మనకి కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ మెయిన్ కాంపోనెంట్స్ పార్ట్స్ని చెప్తుంది. ఈ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే CPU, ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్. ఫస్ట్ CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది CPUకి ఫుల్ ఫామ్. CPU మన కంప్యూటర్కి ఒక ప్రైమరీ కాంపోనెంట్ లాగా. సిస్టంలో మనం ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ ఇస్తున్నాం కదా, దాన్ని ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చేదే CPU. నెక్స్ట్ ఇన్పుట్ డివైసెస్. ఇన్పుట్ డివైసెస్ ఆర్ ద హార్డ్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఇన్పుట్ డివైసెస్. ఇప్పుడు మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ ఇవ్వాలి కదా, ఎలా ఇస్తాం? ఈ ఇన్పుట్ డివైసెస్ వల్లనే. ఓకేనా? సచ్ యాజ్ కీబోర్డ్స్, మైక్రోఫోన్స్, మైక్ అండ్ స్కానర్స్. అవుట్పుట్ డివైసెస్. అవుట్పుట్ డివైస్ మనం ఇప్పుడు ఏదైనా కంప్యూటర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తాం, అది కంప్యూటర్ ప్రాసెస్ చేసి మనకి డైరెక్ట్గా ఇవ్వదు, మనం అండర్స్టాండ్ చేసుకునేలా అవుట్పుట్ డివైసెస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్స్. అవుట్పుట్ డివైసెస్ మనం టెక్స్ట్ రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో, ఆడియో రూపంలో ఎక్సెట్రా. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అనేది CPUకి ఒక కోర్ కాంపోనెంట్ అన్నమాట. ఇది CPU చేసే ప్రాసెస్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ అనేది మనం సిస్టమ్కి ఇచ్చే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ కమాండ్స్ ని స్టోర్ చేసుకునేది మెమరీ యూనిట్. సెకండ్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. మనం దీనిని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ గేమ్ ఆడుతున్నాం. సో మనం జస్ట్ గేమ్ ఆడే వెళ్ళిపోతాం అంతే. మనం ఏం ఆలోచించం కదా, లైక్ గేమ్ ఎలా ప్లే అవుతుంది, ఏం ప్రాసెస్ జరుగుతుంది, కంప్యూటర్ లోపల ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం ఆలోచించం. జస్ట్ గేమ్ ఆడి వెళ్ళిపోతాం అంతే. ఓకే. థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ హైరార్చీ. లాంగ్వేజ్ హైరార్చీ అనేది బేసిక్గా 3 టైప్స్లో డివైడ్ అవుతుంది. ఒకటి మెషిన్ లాంగ్వేజ్, ఇంకొకటి అసెంబ్లీ లాంగ్వేజ్, థర్డ్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్లో ఫస్ట్గా వచ్చేసి మనం మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుంది. దీనికి ఏం ట్రాన్స్లేటర్ అవసరం లేదు. అప్పుడు టెక్నాలజీ అంతగా లేదు కదా. ఇంగ్లీష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కంప్యూటర్లో ఎలా ఇన్పుట్ చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. సో వాళ్ళు కంప్యూటర్కి అర్థమయ్యేలా మెషిన్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మెషిన్ లాంగ్వేజ్ ఓన్లీ 2 డిజిట్స్తో కన్సిస్ట్ అవుతుంది, 0 and 1. ఇవి బైనరీ డిజిట్స్. 0 and 1తోనే మొత్తం ప్రోగ్రామ్ని ఇచ్చేవారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మెషిన్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి హార్డ్గా ఉందని అసెంబ్లీ లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ మెమోనిక్స్ని అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. ఈ మెమోనిక్స్ లాంగ్వేజ్ షార్ట్కట్స్ ఆఫ్ ద వర్డ్స్ తోని కన్సిస్ట్ అవుతుంది. ఓకేనా? లైక్ అడిషన్కి ADD, సబ్ట్రాక్షన్కి SUB ఎక్సెట్రా. ఇది కూడా హ్యూమన్స్కి కష్టంగా ఉందంట. సో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయిన హై లెవెల్ లాంగ్వేజ్ని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది హ్యూమన్ రీడబిలిటీకి చాలా యూస్ అవుతుంది అండ్ ఈజీ ఆఫ్ యూస్.
హై లెవెల్ లాంగ్వేజ్లో మెయిన్గా ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ పైథాన్, C++, జావా, C అండ్ పాస్కల్ ఎక్సెట్రా. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం తెలుసుకున్నట్టు కంప్యూటర్కి ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, మరి అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ సంగతి ఏంటి? దీనికి కంప్యూటర్కి ఒక ట్రాన్స్లేటర్స్ కావాలి. సో అసెంబ్లీ లాంగ్వేజ్కి అసెంబ్లర్ అనే ఒక ట్రాన్స్లేటర్ ఉంది. ఇది నిమోనిక్స్ లాంగ్వేజ్ని కంప్యూటర్కి అర్థమయ్యేలా మెషిన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. హై లెవెల్ లాంగ్వేజ్కి కూడా కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. అవి మనం ఇచ్చే ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ని కంప్యూటర్కి అర్థమయ్యేలా మెషిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి మన కంప్యూటర్కి వేస్తుంది. అండ్ కంప్యూటర్ మెషిన్ లాంగ్వేజ్లోనే మనకి ఇవ్వాలని చూస్తుంది, బట్ అంత డైరెక్ట్గా రాదు కదా. ఫస్ట్ మన కంపైలర్కి పంపిస్తుంది, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకేనా? సో అక్కడ పంపిస్తే అవి రెండు మనకి పంపిస్తాయి. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎందుకు రెండు? ఒకటే ఉండొచ్చు కదా అసెంబ్లీ లాంగ్వేజ్లో అనుకుంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి మనం కంపైలర్ గురించి నేర్చుకున్నాం. కంపైలర్ ఏంటంటే ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ వన్స్ అట్ ఎ టైం. కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది. అండ్ ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అర్థమవునట్టుంది కదా. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.